అనగనగా ఒక అడవి ఉంది. అడవిలో చాలా జంతువులు ఉన్నాయి. ఆ జంతువులన్నీ కలిసి ఒకరోజు సరదాగా ఆడుకోవడం మొదలుపెట్టాయి. అలా ఆడుకుంటున్నప్పుడు పరుగు పందెం వేసుకుందామని అనుకున్నాయి. అయితే అందులో ఒక తాబేలు ఉంది కదా, మరేమో నేను కూడా పరుగు పందెంలో పాల్గొంటాను అని చెప్పింది. దానికి అక్కడ ఉన్న కుందేలు విరగబడి నవ్వింది. ఏమందిట కుందేలు, నువ్వు చాలా నెమ్మదిగా నడుస్తావు తాబేలు, నువ్వు కొంచెం దూరం నడవడానికి చాలా సమయం పడుతుంది, నిదానంగా అడుగులో అడుగేసుకుంటూ నడుస్తావు. అలాంటిది నువ్వు ఎలా పరుగు పందెంలో నెగ్గగలవు చెప్పు. నేననుకో చకచకా గెంతలు వేసుకుంటూ వెళ్ళిపోతాను. కాబట్టి నాలాంటి దానికి నెగ్గడం చాలా సులభం. నువ్వు నిదానంగా ఉంటావు కాబట్టి నీకు నెగ్గడం చాలా కష్టం. ఎందుకు వచ్చింది పరుగు పందెం చెప్పు నీకు అంటుంది. కానీ తాబేలు ఏం చేసింది, అది పరుగు పందెంలో పాల్గొనడానికి ఇంట్రెస్ట్ చూపించింది. లేదు, నేను ఎలాగైనా పార్టిసిపేట్ చేస్తాను, పరుగు పందెంలో నాకు కూడా చాలా ఇష్టంగా ఉంది అని ఉత్సాహం చూపించేటప్పటికి మిగతా జంతువులన్నీ కూడా సరే అంటాయి. అప్పుడు కుందేలు తాబేలు రెండింటికి కూడా పరుగు పందెం జరుపుతాయి. ఆ పరుగు పందెంలో తాబేలు కుందేలు ఒక్కసారి స్టార్ట్ చేస్తాయి పరుగు పందాన్ని. కుందేలు చాలా తొందరగా పరిగెట్టేస్తుంది కదా, అందుకని 4 అడుగులు టకటకా వేసేసి కొంచెం ముందుకు వెళ్ళిపోయాక వెనక్కి తిరిగి చూస్తుంది. తాబేలు చాలా నెమ్మదిగా అడుగేసుకుంటూ నడుచుకుంటూ వస్తుంది. కుందేలు అనుకుంది కదా, ఇది ఎప్పుడుకి రావాలి, ఇది గమ్యస్థానం ఎప్పుడు చేరుకోవాలి, నన్ను ఎప్పుడు కోడించగలుగుతుంది, అసలు దీనికి ఈ జన్మలో అయ్యే పనే ఇది అని చెప్పేసి ఇంకా సరే అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతుంది కుందేలు. సగం దూరం వెళ్ళిన తర్వాత కుందేలు అనుకుంది కదా, తాబేలు ఎలాగూ చాలా నెమ్మదిగా అడుగులో అడుగేసుకుంటూ వస్తుంది, చాలా నెమ్మదిగా నడుస్తుంది. అది ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను దాటి ముందుకు వెళ్ళలేదు. కాబట్టి నేను ఇప్పుడే గమ్యస్థానానికి వెళ్ళిపోయి అక్కడ నిరీక్షించడం ఎందుకు, అదేదో తాబేలు కూడా నా దగ్గర దాకా వచ్చాక దాని కళ్ళ ముందే నేను దాన్ని ఓడించి పరిగెట్టి గమ్యస్థానానికి వెళ్తే అప్పుడు ఇంకా బాగుంటుంది, కాబట్టి అప్పుడే నేను గమ్యస్థానానికి వెళ్ళను అని అక్కడే ఉందిట. అడవిలో ఒక చెట్టు దగ్గర నుంచి ఎలాగో ఎండగా ఉంది కాబట్టి కాసేపు పడుకుని లేస్తాను, ఆ పాటికి ఎలాగో దగ్గరలోకైనా రాగలుగుతుందేమో తాబేలు, వచ్చేసాక అప్పుడు దాన్ని ఎదుర్కొన్నాను పరిగెట్టుకుని వెళ్ళి నేను గమ్యస్థానానికి వెళ్ళి నేనే నెగ్గుతాను అనుకుంది. అయితే తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తుంది. ఇవేం ఆలోచించే పరిస్థితిలో అది లేదు. కుందేలు ఏం చేసిందంటే అక్కడ ఒక మంచి చెట్టు చూసుకుని దాని కింద హాయిగా పడుకుని నిద్రపోయింది. పడుకున్నాక ఎంతసేపు పడుకుందా అన్నది ఎవరికి తెలియదు కదా. అది నిద్ర లేచేటప్పటికి కొంత సమయం అయింది. చుట్టూ చూసింది ఎక్కడైనా తాబేలు కనిపిస్తుందేమో అని, ఎక్కడా కనిపించలేదు. ఈ తాబేలు ఎప్పటికి రావాలి, అది ఇంకా రావడానికి చాలా సమయం పడుతుందిలే అని చెప్పేసి ఇప్పుడు ఇంకెందుకులే గమ్యస్థానానికి వెళ్ళిపోదామని చెప్పేసి గమ్యస్థానం వైపు గంతలు వేసుకుంటూ వెళ్ళిపోయింది కుందేలు. తీరా అది గమ్యస్థానానికి చేరుకునేటప్పటికి తాబేలు అప్పటికి వచ్చేసింది. కుందేలు ఆశ్చర్యపోయింది. తాబేలు నువ్వెలా వచ్చేవి ఇక్కడికి అని అడిగింది. తాబేలు ఉంది కదా, మరేమో ఏం చేయమంటావు, నిదానంగా నువ్వు చెప్పావు కదా నెమ్మదిగా నడుస్తానని, అలా నెమ్మదిగా నడుచుకుంటూనే ఇక్కడ దాకా వచ్చేసాను అని చెప్పింది. దారిలో నువ్వు కనిపించావు, నువ్వు హాయిగా మంచి నిద్రపోతున్నావు, సరే నేను లేపడం ఎందుకులే అని చెప్పి నేను వచ్చేసాను అని చెప్పింది తాబేలు. కుందేలుకి చాలా కోపం వచ్చింది, బాధ కలిగింది. అరే నాకు దానికి కుందేలుకి నెగ్గడం చాలా తేలిక, కానీ అది ఏం చేసింది, సగం దూరం వచ్చాక ఆల్మోస్ట్ నేను గెలిచేసాను, సో ఇప్పుడే ఎందుకు వెళ్ళిపోవడం, అదేదో తాబేలు ఎదుర్కొనే వెళ్ళొచ్చులే అని చెప్పేసి దాని పరుగు మీద దానికి విపరీతమైన ఆత్మవిశ్వాసంతో అక్కడ హాయిగా పడుకుని నిద్రపోయింది. అప్పుడు తాబేలు మాత్రం గమ్యస్థానం చేరేదాకా కూడా నడక ఆపలేదు. కాబట్టి దీన్ని బట్టి తెలిసిందేంటి, ఎప్పుడైనా సరే గమ్యస్థానం చేరుకునేదాకా కూడా నెగ్గినట్టు కాదు. సగం పని అయిపోయింది, లేదంటే ఆల్మోస్ట్ గెలిచేసాం, దగ్గరలోనే ఉన్నాం కదా, ఇంకా రిలాక్స్ అవ్వచ్చు, పర్వాలేదు, ఇంకా ఆల్మోస్ట్ నెగ్గేసినట్టే, అలా ఎప్పుడూ అనుకోకూడదు. అలాగే ఎవరి మీద కూడా అతి విశ్వాసం, లేదంటే మన మీద మనకి విపరీతమైన నమ్మకం, నేను ఎలాగైనా గెలుస్తాను, లేదంటే ఎప్పుడు అవతల వాళ్ళు తక్కువ అంచనా వేయడమే కాకుండా మన మీద మనకి అతి విశ్వాసం కూడా ఎప్పుడూ పనిచేయదు. మనం ఏదైనా సాధించాలి అంటే కనుక అది పూర్తయ్యేదాకా కూడా గెలిచినట్టు కాదు. ఈ కథ వల్ల మనం ఈ నీతి తెలుసుకోవాలి.